హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రారాస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా సింపుల్గా పిజ్జాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓవెన్ లేకుండా, నేనైతే ఓవెన్ లేకుండా చేశాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీనే అనుకుంటున్నా. సో ఒక చిన్న బౌల్తో ఇలా గోధుమ పిండిని తీసుకున్నాను. నేను ఓన్లీ గోధుమ పిండినే తీసుకున్నాను, మైదా పిండిని యాడ్ చేయలేదండి. సో ఇలా గోధుమ పిండి వేసుకున్నాక కొంచెం సాల్ట్ని, అలానే కొంచెం బేకింగ్ పౌడర్ని, ఒక 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేశాను. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనం వాటర్కి బదులుగా మనం పెరుగుతో ఇది కలుపుకోవాలండి. పెరుగు వేసుకుని మొత్తాన్ని మనం చపాతీ పిండిలాగా కదుపుకోవాలన్నమాట. చాలా బాగా కలపాలి, మొత్తాన్ని మెత్తగా సాఫ్ట్గా రావాలన్నమాట ఇదైతే. సో ఇలా మొత్తాన్ని కదిపేసిన తరువాత దీనిపైన ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని కవర్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ అది అలా పెట్టాలి సైడ్కి. సో తర్వాత రౌండ్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకుని అందులోనికి కొంచెం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని తీసుకొచ్చి ఇలా ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాక మొత్తాన్ని ప్లేట్కి స్ప్రెడ్ చేయాలన్నమాట. చాలా సాఫ్ట్గా రావాలి మనం కలిపేటప్పుడు. సో ఇలా అయిన తర్వాత ఫోక్ స్పూన్ ఉంటే ఫోక్ స్పూన్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చండి. నేనైతే చాక్తో చేసేసాను. సో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసాను. దీన్ని ఇలా మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నాము. అండ్ అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిజ్జా సాస్ అండి, ఇది 2 స్పూన్స్ వేసుకున్నాను. మొత్తాన్ని దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా మొత్తానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోనికి ఒక ఆనియన్ సరిపోతుందండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం పెద్ద ముక్కలుగా. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని ఈ ఆనియన్స్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, ఆనియన్ పీసెస్ని. అండ్ అలానే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. అండ్ ఈ బటర్ చీజ్ ఉంది కదా, దీన్ని గ్రేట్ చేసుకున్న దాన్ని ఇలా పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ చీజ్ ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది పిజ్జాకి. మెయిన్ ఇదేనండి, దీన్ని బట్టి పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ఎక్కువగా వేసుకోవాలి. ఆ తరువాత మనం ఈ పిజ్జా ఆర్గానో కూడా వేసేసుకోవాలి పైన. చూస్తున్నారు కదా, చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక ఫిష్ కర్రీ ఇది ఉంటుంది కదా వేసుకునేది, అందులో కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఇసుకనైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ దాన్ని అయితే సాల్ట్ వేసాను, అందులోనికి ఆ ప్లేట్ పెట్టేసుకున్నాను. ఆ ప్లేట్ పైన ఒక పెద్ద ప్లేట్ పెట్టాను. ఒక 10 మినిట్స్ అలా ఉంచాను స్టవ్ మీద. లో ఫ్లేమ్లో పెట్టాలండి. సో అప్పుడు బాగా కుక్ అవుతుంది మనకి. సో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది పిజ్జా అయితే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి పీస్ కూడా చాలా మంచిగా బాయిల్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓవెన్ లేకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రారాస్ వ్లాగ్స్.